ఫ్రెండ్స్ చాలా మంది ఇండియా నుంచి బయట కంట్రీ వెళ్ళిన వాళ్ళు సిమ్ కార్డ్ ఇండియా సిమ్ కార్డ్ పనిచేయట్లేదని కామెంట్ చేస్తున్నారు. ఇండియా సిమ్ కార్డ్ అంటే ఎయిర్టెల్ లేదా జియో సిమ్ కార్డ్ అన్నది 100% బయట కంట్రీలో పనిచేస్తుంది. చాలా మందికి ఇన్సెట్ సిమ్ లేదా నో సర్వీస్ నో సిగ్నల్స్ అని వస్తుందని కామెంట్స్ అయితే చేస్తున్నారు. దానికోసం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఏంటన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. దానికన్నా ముందు ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్లీ రోమింగ్ ప్యాక్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం యూస్ చేసుకోవడం కోసం కన్ఫర్మ్లీ రోమింగ్ ప్యాక్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోమింగ్ ప్యాక్ ఏది పడితే అది రీఛార్జ్ చేసుకోకండి, మీరు డబ్బులు లాస్ అనేది అవుతారు. నేను చెప్పిన ప్యాక్స్ అయితే వేసుకోండి. ప్రతి మంత్లీ రోమింగ్ ప్యాక్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక్కసారి రీఛార్జ్ చేయించుకుని మీ ఫోన్ పే లేదా గూగుల్ పే, పేటిఎం యాక్టివేషన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నుంచి నార్మల్ ప్యాక్ వేసుకున్నా సరే పర్వాలేదు. ఆల్రెడీ ఆ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసి రోమింగ్ ప్యాక్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలని చెప్తాను. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మొబైల్ నెట్వర్క్ చూపిస్తుంది కదా, ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మొబైల్ డేటా ఉంది కదా, ఈ మొబైల్ డేటాని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ ఇండియా సిమ్ 1లో వేసుకున్నారు, సిమ్ 2లో వేసుకున్నారు అన్నది చూసుకోండి. సిమ్ 1 అయితే సిమ్ 1 ఫస్ట్ మీకు సిమ్ 1 అనేది చూపిస్తుంది. ఇక్కడ సిమ్ 1లోన ఇక్కడ కెరీర్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే సిమ్ 2 అయితే సిమ్ 2 ఇక్కడ, ఇది సిమ్ 2. సిమ్ 2 కింద చూడండి కెరీర్. ఇది ఇప్పుడు నాదైతే చూడండి ఇక్కడ సిమ్ 1 అనమాట. కెరీర్ ఓపెన్ చేసుకోండి. కెరీర్ ఆటోమేటిక్ అనేది ఆన్లో ఉంటుంది. ఆటోమేటిక్ ఆన్లో ఉన్నా సరే మీ లోకల్ నెట్వర్క్ అనేది కొన్ని మొబైల్స్కి తీసుకోదనమాట. దానివల్ల నో సర్వీస్ ఇన్సెట్ సిమ్ కార్డ్ అని వస్తుంది అనమాట. దీన్ని మీరు మీ లోకల్ నెట్వర్క్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికోసం ఒకసారి ఆఫ్ చేసుకున్నారనుకోండి, మీరు ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లోకల్ నెట్వర్క్స్ అన్నది చూపిస్తుంది. మీరు కువైట్లో, ఖత్తర్లో, దుబాయ్లో, బహ్రెయిన్ ఎక్కడ ఉన్నారు అన్నది ఆ కంట్రీ సిమ్ కార్డ్ నెట్వర్క్ అంటే మీ కంట్రీలో వోడాఫోనా లేదా క్యూటెల్లా ఇంకేవో కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఆ నెట్వర్క్ అనేది ఇక్కడ చూపిస్తాను అనమాట. ఆఫ్ అయిన తర్వాత ఆ నెట్వర్క్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లోకల్ నెట్వర్క్స్ ఏమున్నాయో ఆ లోకల్ నెట్వర్క్స్ అయితే చూపిస్తున్నాయి. ఇది ఖత్తర్ నెట్వర్క్స్ అనమాట. ఇవన్నీ చూడండి, ఒరిడో 4G, ఒరిడో 3G, ఒరిడో 2G. మీరు 3G ఫోన్ అయితే 3G నెట్వర్క్ వాడుకోండి. 4G నెట్వర్క్ అయితే 4G సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు మీరు లోకల్లో ఏ సిమ్ కార్డు మీ కంట్రీ సిమ్ కార్డ్ వస్తుందో ఆ సిమ్ కార్డ్ నెట్వర్క్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, వేరే కంపెనీ కూడా చూసుకోండి. ఇక్కడ వోడాఫోన్ ఖత్తర్ చూసారా, వోడాఫోన్ ఖత్తర్లో సెలెక్ట్ చేసుకున్నా సరే మీకు కనెక్ట్ అయిపోద్ది అనమాట. మీ లోకల్ నెట్వర్క్ లోకి అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు సిగ్నల్ అనేది కన్ఫర్మ్ వస్తుంది అనమాట. మీ ఎయిర్టెల్ సిమ్ అయినా సరే, జియో సిమ్ అయినా సరే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మీ ఫోన్, మీ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. అప్పుడు మీరు రోమింగ్ ప్యాక్ వేసుకున్న తర్వాత మీ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అని పనిచేస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.